హలో గాయ్స్, ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్తో కలిసి శ్రీమొక్కలింగం యాత్రకు వెళ్దామని చెప్పి ముందుగా శ్రీకాకుళం అయితే స్టార్ట్ అయిపోయా. బస్ అయితే కొంచెం రష్గానే ఉంది, బట్ ఎలానో కష్టపడి బస్ అయితే ఎక్కేసా. మనమైతే సక్సెస్ఫుల్గా శ్రీకాకుళం రీచ్ అయిపోయాం. వీడు నా ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిసి అలా టిఫిన్ చేసి శ్రీమొక్కలింగంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మనమైతే టెంపుల్కి ముందే మన బైక్ని పార్కింగ్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇదేనమాట శ్రీమొక్కలింగం. ఇక్కడ నుంచి మనం తానాలు జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఇదేనమాట ఆ ప్లేస్. ఇది యాక్చువల్లీ వంశధార నది. చూసారుగా ఎంతమంది ఆ ఉమామహేశ్వర స్వామి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. వన్స్ ఆ దేవుని పల్లకలో తెచ్చి ఈ వాటర్లో దింపిన వెంటనే అందరూ ఒకేసారి ఈ వాటర్లో మునుగుతారు. అలా చేయడం వల్ల వాళ్ళ పాపాలు పోయి శుభం జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో వన్స్ అలా అయ్యాక అందరూ మళ్ళీ ఆ దేవుని పల్లకితో కలిసి టెంపుల్కి అయితే వెళ్తారు. ఇప్పుడైతే మనం ఆ ఉమామహేశ్వర స్వామి పల్లకితో పాటు యాత్రకైతే వెళ్దాం. ఇక్కడైతే కొంతమంది పాముల్ని ప్రదర్శనకైతే తీసుకొచ్చారు. వాటిని చూసిన వెంటనే నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది. అలా కాసేపు వాటిని చూసుకొని మిగతా యాత్రను అయితే చూడటానికి ముందుకు వెళ్తున్నాం. ఇదేనమాట శ్రీమొక్కలింగం యాత్ర. ఎలా మీ వీడియోస్ తీస్తున్నాం. ఈ అన్నం చూడండి. ఇప్పుడు మనం శ్రీమొక్కలింగం టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకరోజు దేవతలు ఈ ప్రదేశంలో శివలింగాలను తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆ ప్రాసెస్ని ఉదయం కోడి కుయ్యక ముందే కంప్లీట్ చేయాలి. అలా కోటి లింగాలకు ఒక లింగం ఉండగానే కోడి కుయ్యడం జరిగింది. సో అక్కడితో ఆ ప్రాసెస్ని అయితే ఆపేశారు. అందుకే శ్రీముఖలింగాన్ని రెండో కాశీ అండ్ దక్షిణ కాశీ అని కూడా అంటారు. సో అందుకోసం ఎవ్రీ ఇయర్ ఇలా గ్రాండ్గా యాత్రను అయితే జరుపుకుంటారు. ఈ యాత్రలో పాల్గొనడానికి అండ్ ఆ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.